యెహెజ్కేలు గ్రంథము 45 అధ్యాయము 19 వచనమండి. ఎట్లనగా యాజకుడు పాపపరిహారార్థ బలి పశు రక్తము కొంచెము తీసి మందిరపు ద్వార బంధముల మీదను బలిపీఠపు చూరు 4 మూలల మీదను లోపటి ఆవరణపు వాకిటి ద్వారబంధముల మీదను ప్రోక్షింపవలెను. తెలియక తప్పిపోయిన వారిని విడిపించున్నట్లుగా మందిరమునకు ప్రాయశ్చిత్తము చేయుటకై నెల 7వ దినమందు అలాగూ చేయవలెను. మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ ఆచరింపవలెను. 7 దినములు దానిని ఆచరింపవలెను. అందులో పులియని ఆహారము తినవలెను. ఆ దినమున అధిపతి తనకును దేశమునకును చేరిన జనులందరికీ పాపపరిహారార్థ బలిగా ఒక ఎద్దును అర్పింపవలెను. మరియు 7 దినములు అతడు నిర్దోషమైన 7 ఎడ్లను 7 పొట్టేళ్లను తీసుకొని దినముకు ఇంటింటికి ఒక ఎద్దును ఒక పొట్టేలును దహనబలిగా యెహోవాకు అర్పింపవలెను. మరియు అనుదినము ఒక్కొక్క మేకపిల్లను పాపపరిహారార్థ బలిగా అర్పింపవలెను. మరియు ఎద్దొకటింటికిని పొట్టేలు ఒకటింటికిని తూము పిండి పట్టిన నైవేద్యము చేయవలెను. తూము ఒకటింటికి 3 పళ్ల నూనె ఉండవలెను. మరియు 7వ నెల 15వ దినమున పండుగ జరుగుచుండగా యాజకుడు 7 దినములు పండుగ ఆచరించుచు పాపపరిహారార్థ బలి విషయంలోను దహనబలి విషయంలోను నైవేద్యము విషయంలోను నూనె విషయంలోను ఆ ప్రకారముగానే చేయవలెను. 46వ అధ్యాయం అండి. మొదటి వచనము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎడమవైపు ఉందండి 728వ పేజీ. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తూర్పు తట్టు చూచు లోపటి ఆవరణపు గుమ్మము పనిచేయు 6 దినములు మూయబడి ఉండి విశ్రాంతి దినమునను అమావాస్య దినమునను తీయబడి ఉండవలెను. అధిపతి బయట మంటపమునకు పోవు మార్గముగా ప్రవేశించి గుమ్మపు ద్వారబంధముల దగ్గర నిలవబడగా యాజకులు దహనబలి పశువులను సమాధాన బలి పశువులను అతనికి సిద్ధపరచవలెను. అతడు గుమ్మము దగ్గర నిలవబడి ఆరాధన చేసిన తరువాత వెలుపలికి పోవును. అయితే సాయంకాలము కాక మునిపే గుమ్మము మోయకూడదు. 3వ వచనమండి. మరియు విశ్రాంతి దినములోను అమావాస్యలలోను దేశజనులు ఆ తలుపు దగ్గర నిలబడి యెహోవాకు ఆరాధన చేయవలెను. 4వ వచనమండి. విశ్రాంతి దినమున అధిపతి యెహోవాకు అర్పింపవలసిన దహనబలి ఏదనగా నిర్దోషమైన 6 గొర్రెపిల్లలను నిర్దోషమైన 1 పొట్టేలును పొట్టేలుతో తూమెడు పిండి గల నైవేద్యము చేయవలెను. గొర్రెపిల్లలతో కూడా శక్తి కొలది నైవేద్యమును తూము ఒకటింటికి 3 పళ్ల నూనెయు తేవలను. 6వ వచనమండి. అమావాస్య నాడు నిర్దోషమైన చిన్న కోడెను నిర్దోషమైన 6 గొర్రెపిల్లలను నిర్దోషమైన 1 పొట్టేలును అర్పింపవలెను. నైవేద్యమును సిద్ధపరచవలెను. ఎద్దుతోనూ పొట్టేలుతోనూ తూమెడు పిండిని గొర్రెపిల్లలతోనూ శక్తి కొలది పిండిని అర్పింపవలెను. తూము ఒకటింటికి 3 పళ్ల నూనె నైవేద్యము చెయ్యవలెను. 8వ వచనమండి. అధిపతి ప్రవేశించినప్పుడు గుమ్మపు మంటప మార్గముగా ప్రవేశించి అతడు ఆ మార్గముగానే వెలుపలికి పోవలెను. అయితే దేశజనులు నియామక కాలములయందు యెహోవా సన్నిధిని ఆరాధన చేయుటకై వచ్చినప్పుడు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వచ్చిన వారు దక్షిణపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలెను. దక్షిణపు గుమ్మపు మార్గముగా వచ్చిన వారు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలెను. తాము వచ్చిన దారినే ఎవరునూ తిరిగిపోక అందరును తిన్నగా వెలుపలికి పోవలెను. 10వ వచనమండి. అధిపతి వారితో కలిసి ప్రవేశింపగా వారు ప్రవేశించుదురు. వారు బయలు వెళ్ళినప్పుడు అందరును కూడి బయలు వెళ్ళవలెను. 11వ వచనమండి. పండుగ దినముల్లోను నియామక కాలముల్లోను ఎద్దుతో గాని పొట్టేలుతో గాని తూమెడు పిండియు గొర్రెపిల్లలతో శక్తి కొలది పిండియు తూమెడు ఒకటింటికి 3 పళ్ల నూనెయు నైవేద్యముగా అర్పింపవలెను. యెహోవాకు స్వేచ్ఛార్పణమైన దహన బలినైనను స్వేచ్ఛార్పణమైన సమాధాన బలినైనను అధిపతి అర్పించినప్పుడు తూర్పు తట్టు గుమ్మము తీయవలెను. విశ్రాంతి దినమున అర్పించినట్లు దహన బలిని సమాధాన బలిని అర్పించి వెళ్ళిపోవలెను. అతడు వెళ్ళిపోయిన తర్వాత గుమ్మము మోయబడవలెను.
13వ వచనం అండి. మరియు ప్రతిదినము నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లలను దహనబలిగా అర్పింపవలెను. అనుదినము ఉదయమున దానిని అర్పింపవలెను. మరియు అనుదినము ఉదయము దానితో నైవేద్యము చేయవలెను. 14వ వచనం అండి. అది ఎట్లనగా తూమెడు గోధుమ పిండిలో 6వ పాలున పిండి కలుపుటకు పడి నూనెయు ఉండవలెను. ఇవి ఎవరును రద్దుపరచలేని నిత్యమైన కట్టడలు. 15వ వచనం అండి. గొర్రె పిల్లలను నైవేద్యమును నూనెను అనుదినము ఉదయముననే నిత్య దహన బలిగా అర్పింపవలెను. 16వ వచనం అండి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, అధిపతి తన కుమారులలో ఎవనికైనను భూమి ఇచ్చిన ఎడల అది అతని కుమారునికి స్వాస్థ్యమైనందున అతని కుమారులదగును. అది వారసత్వం వలన వచ్చిన దాని వంటి స్వాస్థ్యము. అయితే అతడు తన పని వారిలో ఎవనికైనను భూమి వచ్చిన ఎడల విడుదల సంవత్సరము వరకే అది వాని హక్కై తర్వాత అధిపతికి మరలా వచ్చును. అప్పుడు అతని కుమారులు అతని స్వాస్థ్యమునకు మాత్రము హక్కుదారులగుదురు. 18వ వచనం అండి. జనులు తమ స్వాస్థ్యమును అనుభవింపకుండా అధిపతి వారి భూమిని ఆక్రమింపకూడదు. నా జనులు తమ భూములను విడిచి చెదరిపోకుండునట్లు అతడు తన భూమిలో నుండి తన కుమారులకు భాగములను నీయవలెను. 19వ వచనం అండి. పిమ్మట అతడు గుమ్మపు మధ్య గోడ మార్గముగా ఉత్తర దిశ చూచుచున్న యాజకులకు ఏర్పడిన ప్రతిష్ఠితమైన గదుల్లోనికి నన్ను తీసుకుని రాగా అచ్చట వెనుక తట్టు పశ్చిమ దిక్కున స్థలం ఒకటి కనబడెను. 20వ వచనం అండి. ప్రతిష్ఠితములగు వస్తువులను బయటి ఆవరణంలోనికి కొనివచ్చి యాజకులను జనులను ప్రతిష్ఠించుటకై వారు అపరాధ పరిహారార్థ బలి పశు మాంసమును పాప పరిహారార్థ బలి పశు మాంసమును వండుచు నైవేద్యములను కాల్చుచుండు స్థలమిదియే అనియు నాతో చెప్పి అతడు బయటి ఆవరణంలోనికి నన్ను తీసుకొని వచ్చి ఆవరణపు 4 మూలలను నన్ను త్రిప్పగా ఆవరణం యొక్క మూలములను మరి ఒక ఆవరణము ఉన్నట్లు కనబడెను. ఆవరణపు మూలములను ఆవరింపబడిన ఆవరణం ఒకటి కనబడెను. ఒక్కొక్కటి 40 మూరల నిడివియు 30 మూరల వెడల్పును కలిగి 4 ఏకపరిమాణముగా ఉండెను. మరియు ఆ 4 చుట్టూ పంక్తిగానున్న అటకలుండెను. చుట్టూ ఉన్న అటకల క్రింద పోయిలుండెను. ఇది వంట చేయువారి స్థలము. ఇక్కడ మందిర పరిచారకులు జనులు తెచ్చు బలిపశు మాంసమును వండుదురని ఆయన నాతో చెప్పెను. నెక్స్ట్ అధ్యాయం 47వ అధ్యాయం అండి.